ముక్క లేకుండా ముద్ద దిగదు చాలా మందికి. అటువంటి వారు ఈ విషయం కనుక తెలుసుకోకుంటే మీ ఆరోగ్యాన్ని తీవ్రమైన ప్రమాదంలో పెట్టినట్టే. మరి తక్కువ సమయంలో కోడిని అమాంతం పెంచేసి ఇబ్బడి ముబ్బడిగా లాభాలు గడించేందుకు ఇటీవలి కాలంలో కోళ్లకు ఇంజెక్షన్లు వేయడం తెలిసిందే. కోడి బరువు పెరుగుదల ఏమో గాని ఈ క్రమంలో వాడే స్టెరాయిడ్స్ మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అప్పటికప్పుడు దాని పరిణామాలు తెలియకపోయినా దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కోడి బరువు పెరుగుదలకు స్టెరాయిడ్స్ మెడ మీద రెక్కలకు మాత్రమే ఇస్తుంటారు. కోడి మిగిలిన శరీర భాగాల కంటే ఈ రెండు పార్టులపై మాత్రం ప్రభావం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. అందుకే దీనిపై తీవ్రంగా పరిశీలన జరిపి నిపుణులు కనీసం ఆ రెండు పార్టులనైనా తినడం మానుకోమని సలహా ఇస్తున్నారు. స్టెరాయిడ్ ప్రభావం తీవ్రంగా ఉండే చికెన్ తింటే కలిగే నష్టాలివే. శరీర ధర్మాలను క్రమబద్ధం చేసే హార్మోన్ల విడుదలలో తేడాలొస్తాయి. ఈ అసహజమైన క్రియ ఎన్నో అనారోగ్యాలకు హేతు అవుతుంది. ఛాతీని అనారోగ్యానికి గురి చేసే సూక్ష్మ క్రిములు పెరుగుతాయి. అవి ఒక్కోసారి క్యాన్సర్ కారకాలుగాను పరిణమించొచ్చు. కడుపులో కణుతులు పెరుగుతాయి. ఇవి కొన్నిసార్లు క్యాన్సర్లుగా మారే ప్రమాదం ఉంది. ఆడవాళ్లకు గర్భాశయ సమస్యలు వస్తాయి. ఇంజెక్షన్ల ప్రభావం తీవ్రంగా ఉండే కోడి మెడ రెక్కల భాగాలను తినేవారికి దీర్ఘకాలంలో ఈ సమస్యలు అనివార్యం. మరి ఇంత తెలిసినా చికెన్ ప్రియులు ఇప్పటికిప్పుడు తినడం మానుకోవడం సాధ్యమయ్యే పని కాదు. అలాగని బాయిలర్ కోడికి బదులుగా నాటుకోడిని తిందామన్నా అందుబాటులో ఉండదు. అందుకే ఆ రెండు పార్టీలని మానుకోమని సలహా. ఈ విషయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.